అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్ని తెలిస్తే నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అన్ని తెలిస్తే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అన్ని తెలిస్తే నీకు సమాజంలో ఉన్నటువంటి రెస్పెక్ట్ ఎంత. ఈ రోజు నుంచి ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోండి. 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మినిమం ఒక 12 లక్షలు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగలేదంటే నువ్వు ఏం పని చేస్తున్నావు సార్? నీకేమైనా అర్థమవుతుందా? కత్తి పట్టినటువంటి ఫ్యాక్షనిస్టు కత్తి చేతిలోనే చచ్చిపోతాడు. గ్యాంబ్లింగ్ లో డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి గ్యాంబ్లింగ్ లోనే డబ్బులు పోగొట్టుకుంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పని చేస్తే గానీ డబ్బులు రావట్లేదంటే నువ్వు జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తివి అని అర్థం. ఎవరో ఒకరు ఒక జాబ్ చేసే పర్సన్ అడిగిండంట, నువ్వు జాబ్ చేసి ఏం సాధించినవయ్యా అంటే 60 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత ఆ జాబ్ చేసే వ్యక్తి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు యంగేజ్ తో జాయిన్ అయినా, జాబ్ లోంచి రిటైర్ అయ్యేటప్పుడు ముసలి వయసు తోటి రిటైర్ అయినా, అంతకు మించి నేను సాధించింది ఏమీ లేదు సార్, ఎక్కడుందో నా జీవితం అక్కడే ఉందని చెప్పేసి సమాధానం ఇచ్చిందంట. ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోండి ఫస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి మనిషికి కొన్ని గోల్స్ ఉంటాయి. 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టాలా, ఎంత డొనేషన్స్ కట్టాలా, ఎంత కాలేజీ ఫీజులు ఉన్నాయి ఈ రోజుల్లో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉందా? మరి మీ పిల్లోడి చదువుల కోసం ఇప్పటిదాకా ఎంత పోగేసినాం? అట్లాగే 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎదురైతా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, రైట్? వాటికి ఇన్స్టాల్మెంట్లు కడతా ఉండాలా. మరి అవన్నీ ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి నువ్వు ఇప్పటిదాకా ఎంత పోగేసినావు? సో 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే మన ఆరోగ్యం కూడా మనకు కోఆపరేట్ చేయదు, మన ఒళ్ళే మనకు కోఆపరేట్ చేయదు. జుట్టు ఊడిపోతా ఉంటుంది, ఐ సైట్ వచ్చేస్తా ఉంటుంది, అంటే బ్లర్ విజన్ వచ్చేస్తా ఉంటుంది, థైరాయిడ్ వచ్చేస్తా ఉంటుంది, షుగర్ వచ్చేస్తా ఉంటుంది, బీపీ వస్తుంది, అట్లాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. సో అట్లాగే అప్పుడప్పుడు కరోనా లాంటి వైరస్లు కూడా వస్తాయి. సో మరి ఇవన్నీ హెల్త్ సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళడానికి ఎంత డబ్బు పోగేసినావు ఈ 40 సంవత్సరాల వయసు వరకు? ఆలోచించాలి కదా, ఎంత రిస్క్ ఏజ్ లో ఉన్నాం మనం. ఇంకొక 20-30 సంవత్సరాల్లో చచ్చిపోబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క రోజు వయసు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క రోజు చావుకు దగ్గర అవుతున్నాం. అర్థమవుతుందా? 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే కనీసం ఒక సొంత ఇల్లు, సొంత ఫ్లాటో, సొంత ప్లాటో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉందా మరి? ఇప్పుడు సొంత కారు ఉండాలి కదా. ఉందా ఇప్పుడు? మరి కనీసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఇప్పుడు అర్జెంట్ గా ఏదన్నా పెరాలసిస్ అటాక్ అయింది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయింది, కనీసం 5-10 లక్షల రూపాయలు మినిమం కావాలా? మరి ఎమర్జెన్సీ ఫండ్ అన్న కనీసం ఉందా? మరి ఏం సాధించినావు ఫ్రెండ్? నీ జాబు బిజినెస్ చేసి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అలాంటి జాబు బిజినెస్ అసలు అవసరమా? ఆలోచించు. ఇంకా అందులోనే కంటిన్యూ చేస్తే ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఇట్లాగే ఉంటావు. భయం గుట్టట్లేదా నీకు? పోస్ట్ మార్టం చేసుకోలేదు ఇప్పటిదాకా నీ లైఫ్ ని? రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అంటే రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రతి 10 సంవత్సరాలకి రేట్లు డబుల్ అయిపోతున్నాయి. 10 సంవత్సరాల క్రితం బియ్యం, కూరగాయలు, ఉప్పులు, పప్పులు రేట్ ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల తర్వాత ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం హాస్పిటల్ ఖర్చులు ఎంత ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 సంవత్సరాల క్రితం మనకు వచ్చినటువంటి రోగాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎన్ని ఎక్కువ రోగాలు అటాక్ అవుతున్నాయి? మరి ఎంత డబ్బు కావాలా మనం ఈ రోజుల్లో బతకాలంటే? ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎంత మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎంత మంచి కోచ్ మనకు ఉండాలా? అర్థమవుతుందా? సో నిజంగా తెలివైన వాడు ఆలోచించే పద్ధతి ఏంటంటే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనం పని చేయకూడదు ఫ్రెండ్స్. 40 సంవత్సరాల తర్వాత మనకు డబ్బు ఎట్లా రావాలో తెలుసా? ఆ 40 సంవత్సరాలు మనం సంపాదించుకున్నటువంటి డబ్బే తర్వాత మనకు డబ్బు సంపాదించి పెట్టాలా. ఇది తెలివైన వాడు తన జీవితాన్ని ప్రణాళిక వేసుకునే విధానం. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవాలా. మనం పని చేస్తే మనకు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, మనం పని చేయకపోయినా మనకు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? కరోనా వచ్చింది, జాబ్లన్నీ తీసేసే, కరోనా వచ్చింది, బిజినెస్ లన్నీ డల్ అయిపోయాయి. అప్పుడు అందరూ అప్పులు చేసి బతికే. మళ్ళీ కరోనా రాదని గ్యారంటీ ఉందా? రాదు సార్, ఖచ్చితంగా కరోనా రాదు, మేము మీకు గ్యారంటీ ఇస్తాం అంటారా? సరే కరోనా రాదయ్యా, ఒక డాక్టర్ గా నేను కూడా ఒప్పుకుంటా. కానీ పెరాలసిస్ రాదా? పక్షవాతం రాదా? హార్ట్ స్ట్రోక్ రాదా? క్యాన్సర్ రాదా? రోగాలు రావా? మోకాలు నొప్పులు రావా? వయసు అయిపోదా? ఉడుకు రక్తం చచ్చిపోదా? అంటే కరోనానే రావాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. వయసు అయిపోతుందంటే చాలా రోగాలకి దగ్గర అవుతున్నాం, చావుకి దగ్గర అవుతున్నాం. ఎంత భయం ఉండాలి మనకి? ఆలోచించండి ఒకసారి. సో ఓకే సార్, నువ్వు చెప్పినట్టు ఒకసారి మా గురించి మేము ఆలోచించుకుంటాం, కానీ మా బతుకులు ఇట్లాగే ఏడ్చినాయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటున్నారు, అంతే కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని బాగుపరచుకోవడానికే, మన జీవితాన్ని పోస్ట్ మార్టం చేసి ఎట్లా బతుకుతున్నాం, ఎట్లా బతకాలో తెలుసుకోవడానికే ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. మరి మేము ఆ ఎపిసోడ్ కి అటెండ్ అవుతాం సార్, ఆ క్లాస్ కి మేము అటెండ్ అవుతాం సార్ అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేయండి, అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి, సబ్మిట్ నొక్కండి, మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి. ఒక్కసారి మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ సీరియస్ గా ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్ సార్, మా గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంది సార్, మీలాగా ఇప్పటిదాకా చెప్పే వాళ్ళు మాకు దొరకలేదు సార్, మీలాంటి కోచ్ మాకు దొరకలేదు సార్, మీతో పాటు కలిసి మేము ప్రయాణం చేయాలనుకుంటున్నాం సార్, మీ దగ్గర ఉన్నటువంటి
సబ్జెక్ట్ నేర్చుకొని అప్లై చేసి రాబోయే 4 సంవత్సరాల్లో కోట్లు సంపాదించి మా జీవితాన్ని చిన్న ఏజ్ లోనే రిటైర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్. కాబట్టి మీ క్లాస్ కు అటెండ్ కావాలనుకుంటున్నాం సార్ అనుకునే సీరియస్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి, ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేసుకుందాం మేము. ఆ అనుభవాన్ని కొంతమందికి ఇస్తే కొన్ని జీవితాన్ని బాగుపరిచినట్టు ఉంటది అనే ఒక సదుద్దేశంతో నాన్ కమర్షియల్ ప్రోగ్రామ్ గా ₹1 తీసుకోకుండా జనాలకు సేవ చేసి వాళ్ళకు కోచింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని బాగుపరచాలి అనే ఒక సదుద్దేశంతో ఈ లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, అది విన్న వాళ్ళు, అటెండ్ అయిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్లో మీకు వీడియోస్ ఉన్నాయి, ఆ రెస్పాన్స్ చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా లైవ్ పోస్ట్ మార్టం క్లాసులు విన్న తర్వాత, వాళ్ళు ఎంత జీవితాన్ని మార్చుకున్నారో ఒక్కసారి ఆ రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ మీరు చూడండి. ఫీడ్బ్యాక్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్